అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే వినాయక చవితి అనేసి ఇలాగా బాగా డెకరేట్ చేసుకున్నాం అనమాట. ఫుల్ వీడియో అయితే పెట్టలేదు కాబట్టి హాఫ్ వీడియో అయితే తీస్తున్నాము. ఇలాగా ఇదైతే ఫస్ట్ అనమాట. ఇంకా దేవుని పెట్టలేదు అంటున్నారు కదా, ఇప్పుడు చూడండి చూపిస్తాను. ఇలాగ దేవుని పెట్టినాము. చూడండి, డెకరేట్ అయితే ఏమీ చేయలేదు, ఊరికి అట్లా డెకరేట్ అయితే చేసామన్నమాట. ఫస్ట్ అయితే ఒక క్లాత్ అనేది వేసుకున్నాం అన్నమాట. దాని తర్వాత ఇలాగ డెకరేట్ చేసుకున్నాం. అక్కడైతే తట్ట అవంతా పెట్టుకున్నాము. చూడండి, ఇవైతే కుడుములు, వడలు, వడ, అట్టికాయ, బెల్లం పొంగలి, గుగ్గుళ్ళు, పాయసం. చూడండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసింది అనమాట మా మమ్మీ. ఇప్పుడైతే టెంకాయ ఎత్తే కొట్టపోతున్నారు. టెంకాయకి కావాల్సిన వస్తువులు అనమాట. అదేం లేదు, ఊరికి అలాగే చూపిస్తున్నాను. ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాం అనమాట. మొక్కజొండ, అట్టిపండు అవన్నీ తెచ్చుకున్నాము. బాగా నీట్గా అయితే మా మమ్మీ రెడీ చేసింది అనమాట. ఇదైతే రియల్ సిల్వర్ అనమాట. టెంకాయ అయితే ఇప్పుడు కొట్టిపోతున్నారు. మా డాడీ అయితే టెంకాయ అయితే కొట్టిపోతున్నాడు అనమాట. మా మమ్మీ అయితే సొమ్ములో పోసే అంటుంది. మా తమ్ముడు చూడండి, ఇలాగా నీట్గా అయితే. సారీ అండి, తెల్లారి వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే చాలా టెన్షన్గా ఉన్నాము. టైం అయిపోతుంది అనేసి. మా చెల్లి అయితే ఇప్పుడు ఇలాగా అందరూ వినాయకుడు నైవేద్యం పెట్టిన తర్వాత ఇలా తలుపు అయితే మూసేస్తున్నాం. కానీ వీళ్ళైతే తలుపు చూడండి, వీళ్ళైతే ఇక్కడ కూర్చొని మేము కూడా తినాలి అంటున్నారు. చూడండి కూర్చొని తింటున్నారు. అయిపోయిందన్నమాట. ఇలాగా నీట్గా రెడీ చేసుకుంటాను. నెక్స్ట్ టైం తీసేటప్పుడు ఫుల్ వీడియో తీస్తాను గాయ్స్. వీళ్ళు చూడండి, ఇలాగా వినాయకుడికి నైవేద్యం పెట్టేసినాము. బాయ్ గాయ్స్, మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. హ్యాపీ వినాయక చవితి.